తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటివరకే కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది తెలుసుకుందాము. ఇక జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది నిన్న గంట క్రితం. ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇటు అంతేకాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ రెండు పథకాల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు మనకి చూసుకున్నట్లయితే 4016 రూపాయలు, ఇటు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ అయిపోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మహిళలకు 2500 రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి కేటాయించబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు మనకి జూన్ నెల పెన్షన్లు, మే నెల పెన్షన్లు ఎటువంటి జిల్లాలలో పంపిణీ అయిపోతున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే ఒకటెనక ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో మనకైతే పక్కనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది. తప్పకుండా హైప్ అనే బటన్ని కూడా మీరైతే హైప్ చేసినట్లయితే వీడియోని మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళకి ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇటు మనకి జూన్ నెల పెన్షన్లు చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్లు ఎవరికైతే మే నెల పెన్షన్లు అనేది కట్ అయినాయో, అంటే ఇంకా మే నెల పెన్షన్లు ఎవరికైతే రాలేదో వారికి మే నెల పెన్షన్లు, ఇటు జూన్ నెల పెన్షన్లు 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3-4 రోజుల నుంచి పెన్షన్ డబ్బులు విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు కూడా మనకి హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి హైదరాబాదు, రంగారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల్, జోగులాంబ, గద్వాల్, ములుగు, సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, నల్గొండ, మనకి నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి వంటి వివిధ రకమైన జిల్లాలలో 33 జిల్లాలలో ఈరోజైతే ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం దాదాపు మనకైతే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 4016 రూపాయలు, ఇటు 6016 రూపాయల పెన్షన్ నిధుల కోసం వారికి కూడా ఈ కొత్త పెన్షన్లను మనకి దాదాపు మనకి ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెల రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇటు మహిళలకు 2500 రూపాయల నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.